సాంగ్ నచ్చింది. ఉక్కు స్టెప్ నచ్చింది చూడు బ్రో, ఇచ్చి పడేసింది అంతే. ఒకసారి స్టెప్ ఎలా ట్రై చేస్తారా బ్రో? స్టెప్ ట్రై చేస్తున్నా బ్రో, కొంచెం నేర్చుకుంటున్నా. కానీ ఆ పోస్టర్ వస్తే బూజ్ బాల్స్ వస్తున్నా బ్రో. పక్క చెప్తున్నా చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుంది బ్రో, ఇచ్చి పడేస్తున్నాం. నేను రేపు వద్దాం అనుకున్నా, నాకు ఆగుతుంది చిరంజీవి సినిమా చూద్దామని ప్రీమియర్కి వచ్చేసిన బ్రో. ఎందుకన్నా భయమైంది, ఎందుకంటే ప్రీమియర్స్ పడే అనుకున్నా. మళ్ళీ రాజసాబ్ అట్లా అయింది కదా, అట్లానే సెటిల్ చేసి మొత్తం అంతా అయిపోయింది. ప్రీమియర్స్ పడుతున్నాయి అంతే. ముఖంలో నాకు కళ కనిపిస్తుంది, చిరంజీవి సినిమా కళ కనిపిస్తుంది. చిరంజీవికి ఎందుకంత పెద్ద ఫ్యాన్ అంటే ఏం చెప్తాను బ్రో? యాక్చువల్ నేను డైరెక్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ బ్రో. నేను డైరెక్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్ అంటే చెప్తున్నా కదా. నా దేవుడు పవన్ కళ్యాణ్, చిరంజీవి మా బాస్ అంతే. చూసినావా నా దీపి కూడా పెట్టుకున్నా పవన్ కళ్యాణ్, నాకంటే మస్తు ఇష్టం పవన్ కళ్యాణ్. చిరంజీవి మా బాస్. మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు మరి మీరు. మెగా ఫ్యామిలీ పైన ఈ మధ్య కొన్ని ట్రోల్స్ కూడా ఎక్కువ అయిపోతాయి, ఏం చెప్తారు? అంతా చేస్తున్నారు అంతా ఒకటే అన్న, అంతే. మెగా ఫ్యాన్స్ మొత్తం ఒకటే, అందరు ఒకటే. TFI బాగుంటే మనం బాగుంటాం అంతే అన్న. అందరు మూవీస్ మంచిగా రావాలి, అందరు సక్సెస్ పెట్టాలి, అందరం మంచిగా ఉండాలి, అందరం ఎంజాయ్ చేసుకోవాలి. మూవీ సంక్రాంతికి ఎంజాయ్ చేయాలి. పక్క చెప్తే చిరంజీవి అయితే బ్లాక్ బస్టర్ ఇట్టి కొడుతుంది అంతే అన్న. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇక్కడ కూడా యూత్ చూసినా కూడా TFI బాగుండాలి అని అంటున్నారు. మరి రేట్లు కూడా పెంచుతున్నారు, ఏం ఫరక్ పడదా? రేట్లు మరీ అంత ఏం పెంచలేనా, ఈక్వల్ అండి. మొన్న రాజసాబ్కి మరీ అంత పెంచలే, ఈక్వల్ పెడుతుంది రేట్లు. అంతా మాకు అంతా ఏం లేదన్న, రేట్లు మంచిగానే ఉన్నాయి. సినిమా హిట్ అయింది అంటారు ఖచ్చితంగా? హిట్ కాదన్న, ఏం మాట్లాడుతున్నాం? బ్లాక్ బస్టర్ అన్న, హిట్ అయిందన్న. చిరంజీవి లుక్స్ అయిందన్న, అవి ఏంటి అన్న, అది సాంగ్ అయినా సురేఖర్ సాంగ్ అయినన్న. ఇంతలో యాక్చువల్ 25 years అనుకుంటున్నాను నేను. అట్లా అదేసి నాకు 25 years లేకపోతే 70 years. నేను మా డాడీ గారు ఎత్తున్నా, నేను డాడీ మీకు ఎన్ని years డాడీ అంటున్నా. మా డాడీ ఎత్తున్నా నాకు 55. మా చిరంజీవి ఏంటంటే అట్లా చిరంజీవి అట్లా. చిరంజీవి ఫ్యాన్? మా డాడీ గారు చిరంజీవి ఫ్యాన్ అయ్యా, మస్తు మా చిరంజీవి ఫ్యాన్. నాకు ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అట్లా అని వద్దాం అనుకున్నా, వచ్చిన మూవీకి పక్క. ఇప్పుడు మనశంకర వరప్రసాద్కి ఎక్కడ చూసినా కూడా లుక్స్ హైలైట్ అని అంటున్నారు. మరి ఆ వింటేజ్ లుక్ మనం మూవీలో చూడబోతున్నావా? మూవీలో చూడబోతున్నాం బ్రో. అన్ని రావుపురి మనని డిసప్పాయింట్ చేయదు బ్రో. అన్ని లాస్ట్ ఇయర్ కూడా సంక్రాంతికి వస్తున్నామని బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఇది కూడా చెప్తున్నా కదా, పక్క చెప్తున్నా బ్లాక్ బస్టర్ కొడుతుంది అంతే. చిరంజీవి అంటేనే ఒక నాకు బ్రూస్ బాన్స్ వస్తున్నప్పుడు రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ చూస్తే నాకు బ్రూస్ బాన్స్ వస్తున్నాయి బ్రో, ఇచ్చి పడిస్తుంది. నయనతార లుక్స్ ఎట్లున్నాయి? మంచిగా బ్రో, మంచిగా ఉంది. ఇప్పుడు వస్తుంది అంటే థియేటర్కి వస్తుంది అంటే ఆమె కూడా ఎంజాయ్ చేసి వాళ్ళు పక్క బ్లాక్ బస్టర్ మూవీ. మీరు చెప్పండి ఎలా ఉన్నాయి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్? ఎలా ఉన్నాయి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్? మామూలుగా లేవన్నా, ఎందుకంటే ఇక్కడ చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మీ దగ్గర కూడా ఒకసారి చిన్నపిల్లలు ఒకసారి మనకి ఫ్లెక్సీలు పట్టుకొని కూడా కనిపిస్తున్నారు. ఏంటి చిరంజీవిని చూడడానికి వచ్చేసారు? చిరంజీవి సినిమా అంటే అంత ఇష్టమా? జై పవర్ స్టార్, జై జనసేన, జై మెగా స్టార్, జై చిరంజీవి. చూసా చిరంజీవి మూవీ చూస్తావా? ఏంటి ఫేవరెట్ మూవీ చిరంజీవి? వాల్టర్ వీరయ్య. ఏంటి వాల్టర్ వీరయ్యలో ఒక మంచి సాంగ్ డోంట్ స్టాప్ డాన్సింగ్. మనశంకర వరప్రసాద్ కూడా పూనకాలు లోడ్ అవుతాయా? పూనకాల లోడింగ్ చూసావా? సినిమా పాటలు ట్రైలర్ అవన్నీ చూసావా? ఎలా అనిపించింది? రోజు 100 times ఇస్తాను నేను. రోజు 100 times. ఏంటి నీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి? హుక్ స్టెప్ వేస్తావా? హుక్ స్టెప్ ఒకసారి చూస్తున్నాం కదా మనం. హుక్ స్టెప్ ఎంత ట్రెండ్ అయిందంటే అటు చిన్న పిల్లల దగ్గర నుండి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు కూడా ఒకసారి హుక్ స్టెప్ ఎంత ముఖంలో తన ఒక పండుగ వాతావరణం మొత్తం కూడా తన ముఖంలోనే కనిపిస్తుంది. సో ఏంటి ఈసారి సంక్రాంతికి ఇదే ఒక పెద్ద గిఫ్ట్? పెద్ద ఇయర్ హిట్ అవుతుంది. డే 154 crores. అంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు కదా, ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? చిరంజీవి అంటే ఒక బ్రాండ్, అది
మళ్ళీ చెప్పు ఏంది ఏంటి ఇచ్చిన నువ్వు చెప్పి ఒకసారి చూసావా? చూస్తున్నారా, మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక బ్రాండ్ అంటే కూడా చెప్తున్నారు. ఒక జనరేషన్ కి ఎలాంటి కూడా గ్యాప్ లేకుండా కూడా చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా మొత్తంగా కూడా ఆ మనశంకర వరప్రసాద్ లో ఉన్నటువంటి చిరంజీవిని అయితే చూడడానికి వచ్చారు. ఎందుకంటే మనము ఈసారి లుక్స్ చూసుకున్నాము, ఆ గడిచిన కొన్ని సినిమాలతో పోలిస్తే ఈసారి అయితే పూర్తిగా కూడా వింటేజ్ లుక్స్ అయితే మనకి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది.